హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీనే, కానీ మా ఇంట్లో మేము ఇది ఎలా చేసుకుంటాము అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చేసే కర్రీ మీకు కూడా రుచి చూపించాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ కర్రీ కోసం అయితే పెద్దగా అవసరమయ్యేవి ఏమీ ఉండవు, అన్నీ అయితే మన ఇంట్లో ఉండేవేనండి. అదేం కర్రీ అంటే బీరకాయ కర్రీ. బీరకాయలు మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది. అవైతే మన ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా, వాటితోనే చాలా రుచిగా చాలా సింపుల్గా కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బీరకాయ కర్రీ కోసం అయితే బీరకాయలు నేనైతే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న. ఒకటి పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి. ఈ బీరకాయ కూరకైతే ఆయిల్ ఎక్కువగా పట్టదు. మీరు తీసుకున్న బీరకాయలకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, దాంతోపాటు ఆనియన్స్, ఇవన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే కొంచెం కలర్ మారిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మాత్రమే వేసుకోండి. ఇప్పుడైతే పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాము. చూసారు కదా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా పసుపు, బీరకాయలు ఇవి మాత్రమే వేసాను. ఇంకా ఇందులోకి ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. అవైతే ఇప్పుడు వేయకండి. ఈ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకుందాము. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లాగే వదిలేద్దామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇందులోకి కొంచెంగా వాటర్ వచ్చేసినాయి కదా, కలర్ కూడా మారిపోయింది. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం వేసుకున్నాము. చూడండి, ఉప్పు కానీ కారం కానీ మీరు తీసుకున్న బీరకాయలకు సరిపడా మీ టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము. చూస్తున్నారు కదా మీరే, నేనైతే ఇందులోకి ఇంకేమీ కూడా వేయట్లేనండి. మసాలాలు కానీ, కరివేపాకు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవేమీ వేయలేదండి. చాలా అంటే చాలా సింపుల్గా బీరకాయ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి, పూరీల్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. అన్నిట్లో కూడా మసాలాలు వేసుకోకూడదు కదా, మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. నాన్ వెజ్లో అయితే తప్పదు, మసాలాలు వేసుకోకుండా అసలు ఉండలేము నాన్ వెజ్లో. కానీ ఇలా వెజిటేబుల్స్లో మసాలాలు వేసుకోకపోవడమే మంచిది. మసాలాలు వేసే దాంట్లో స్కిప్ చేయకూడదు. వెజిటేబుల్స్లో మసాలాలు వేసి దాని ఒరిజినల్ టేస్ట్ని అయితే పోగొట్టుకోకూడదండి. చూడండి, ఇంకా ఇదంతా కూడా మంచిగా ఉడికిపోయేంత వరకు ఇలాగే మధ్యలో కలుపుతూ ఉండాలి. దీనిపైన ఇంకా మూత పెట్టుకోవడం లాంటిది ఏమీ వద్దండి. ఇలాగే అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల కర్రీ కింద అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇంకా కొంచెం సేపు ఉడికించుకుందాము. ఇంకా ఈ కర్రీ అయితే మొత్తం ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ అయితే పైనకు వచ్చేసింది. ఆయిల్ పైనకు వచ్చిందంటే ఏ కర్రీ అయినా కూడా రెడీ అయిపోయినట్లే కదా. ఇప్పుడు మనం చేసుకున్న బీరకాయ కర్రీ కూడా అంతేనండి, రెడీ అయిపోయింది.
చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే బీరకాయ కర్రీని హెల్తీగా టేస్టీగా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత టేస్ట్ చూసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.